థ్యాంక్స్ ఫర్ ఒక సీన్ రాశారు మీరు. నేను చిన్నపిల్ల అప్పట్లో సింపతి గెయిన్ చేయడం అనేది ఉండేది. నేనున్నాలో మీకు ఎలా ఉంటుంది సార్, నేను అనాథం సార్, నాకేమైనా అయితే ఏంట్రా, ఇప్పుడు అనాథం అయితే ఏంట్రా. సో మీరే పెట్టారు, మళ్ళీ మీరే అతను దొబ్బారు. అంటే మన పర్స్పెక్టివ్, లైక్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు లైఫ్ ఒక లెవెల్ వరకు పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరిది వాడిది ఇండివిజువల్ కష్టమే కదా. ఇంకా దానికి సింపతి కార్డు పనికిరాదని నాకు నాకు సినిమా ఉంటే నేను హ్యాపీగా తీస్తా, లేకపోయినా నేను ఎలా బతకాలన్నది డెసిషన్ నాదే కదా. ఇంకొకళ్ళు ఎవరు దాన్ని డిఫైన్ చేయలేదు. ప్రపంచం వచ్చి వీడు అనాథ కదా అని వీడితో సపరేట్ గా అలా ఉండదు. అందులో మనం చేసుకోవాలి అంతే. సో కమింగ్ బ్యాక్ టు, నేను అసలు అనాథల్ టైటిల్ తో ఇంకో సినిమా తీసాను థియేటర్ లో, ఫోర్స్డ్ ఆర్ఫన్స్. అది నా సినిమా కెరీర్ లో గేమ్ చేంజర్ సినిమా. అది దాని రైటర్ శ్రీరామ్ వేగరాజు గారు. ఆయన హీ హిమ్సెల్ఫ్ స్క్రీన్ రైటర్ అండ్ డైరెక్టర్ సియాటల్ నుంచి. నాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఫస్ట్ ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు జైనన్ విన్సెంట్ గారు కెమెరామెన్ గా, శ్రీరామ్ వేగరాజు గారు ఆయన తీద్దాం అనుకున్న స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. దాని 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఫోర్స్డ్ ఆర్ఫన్స్. సో స్టిల్ అనాథలే, కానీ బలవంతపు అనాథలు. అంటే తల్లిదండ్రులు ఉండి డివోర్స్ అయిన పిల్లలు. నిన్నే ఒక చదివాను సార్, అరుదైన ఆత్మహత్య అని చెప్పేసి, అలా ఉంది సార్. సో నాకు అనాథలు కలిసి వస్తుంది. మీకు లైఫ్ ఇస్తానంటారా? నా సినిమాకి మీరు లైఫ్ ఇవ్వండి, మీ లైఫ్ నా సినిమాకి వాళ్ళు లైఫ్ ఇస్తున్నారు, నా లైఫ్ కి వాళ్ళే లైఫ్ ఇస్తున్నారు. సో కమింగ్ బ్యాక్ టు లైక్ టచ్ అయిన పాయింట్స్ ఏదైతుండే, ఓకే సొంతంగా అయితే అందులో ఏం లేదు, బయట నుంచి వచ్చిన వాడు మొత్తానికి అలా చేశాడు. సో అలా మనసంతా నువ్వే సెట్ అయింది. సో ఎలాంటి ఏ సినిమాకి సంబంధించి ఎక్కడ నుంచో, సారీ ఏ బుక్ నుంచి కానీ ఏ కథ నుంచో కానీ, లైక్ యూనో అరే ఈ స్పార్క్డ్ ఐడియా లాగా ఏం కాదు, లైక్ ప్యూర్లీ యువర్ రిటర్న్ మీదే అందరం. అందుకే కథ ఎంఎస్ రాజు గారి పేరు ఉంటుంది, స్క్రీన్ ప్లే డైలాగ్ పర్సూట్ బ్రదర్స్, డైరెక్షన్ నేను. సో ఇట్ వాస్ ఎ కలెక్టివ్ టీమ్ వర్క్ అన్నమాట. మేము అందుకే అన్నాను, మేము అది ప్లాన్ చేయలేదు, ఎవరి స్క్రిప్ట్ అని అలాగే లేదు. సో వి ఆల్ సాట్ టుగెదర్ అండ్ డిడ్ ఇట్. సో ఎంఎస్ రాజు గారి దగ్గర ఒక కథ ఉంది, ఆ కథ మీ అందరినీ ఆయన దగ్గర కూడా కథ లేదు. మాతో కూర్చున్నాక ఆయన చెప్పు, ఆయన అన్మోల్ గడి అది రిఫర్ చేసి కొన్ని ఆయన ఓన్ గా చెప్పి, అలా అంటే కంట్రిబ్యూషన్ లాగే చెప్తే మేమే మర్యాదకి కథ పేరేసాం. సో ప్రొడ్యూసర్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి. అయ్యో ఆయనదే ఎక్కువ ఉంది, ఆయనదే ఉండాలి. వాచ్ స్వాతి ఆయనదే, వాచ్ స్వాతి మ్యాగజైన్ ఆయనదే. అందుకని పేరు వేసేసాం. మిగిలిన కదా మేము రాసుకున్నాం కానీ, బట్ స్టిల్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మర్యాద కదా. యాక్చువల్లీ ఈ డిస్కషన్ పక్కన ఇంకో కుర్చేసి అందులో ఆర్వి పట్నాయక్ గారిని కూర్చోపెట్టి చేయాలి సార్. యాక్చువల్లీ బట్ ఫర్ సమ్ రీజన్స్ కుదరలేదు. బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సార్, సీరియస్లీ. సోలు మాకు ఫార్చునేట్లీ మాది మ్యూజిక్ షాప్ సార్, క్యాసెట్స్ ఆ సినిమాలో ఉండే చంద్రమోహన్ గారు ఏదైతే షాప్ నడిపేవాళ్ళు, మాది లిటరల్లీ అదే షాప్ అనమాట. గ్రామ్ ఫోన్ రికార్డ్స్ నుంచి ఇక్కడే సార్ హైదరాబాద్. సో మనసంతా లిరిక్స్ ఫస్ట్ నేను కడతా పట్టింది చూసి అనమాట. సో కమింగ్ బ్యాక్ టు మ్యూజిక్ సార్, సో ఇట్ వాస్ యువర్ చాయిస్ ఆర్ లైక్ ఎనీవన్ ఎల్స్ చాయిస్? మ్యూజిక్ లో ఎవరు వేలు పెట్టారు. ఓకే, నేను చాలా స్ట్రాంగ్ ఈయనే కావాలి అని, ఆర్పి పట్నాయక్ గారికి కావాలని నా చాయిస్. ఎంఎస్ రాజు గారికి దేవి ప్రసాద్ గారు అలవాటు, దేవిశ్రీ ప్రసాద్. ఓకే, ఆయనే ఇంట్రొడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్, యంగ్ మ్యూజిక్. నాకు ఇష్టమే దేవిశ్రీ ప్రసాద్. ఆట కూడా చేసాం, నాకు చాలా హాట్ ఫేవరెట్. కానీ బిఫోర్ మనసంతా అసలు అంటే ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్ అనుకోకముందే ఉదయ్ కిరణ్ నా చాయిసే, ఆర్పి పట్నాయక్ నా చాయిసే. మేము వేరే ప్రొడ్యూసర్ అయినా సరే మేము కలిసి పని చేయాలని డిసిషన్ తీసుకున్నాం. ఆయన చిత్రంకి ముందే, ఉదయ్ చిత్రం తర్వాత. కానీ ముగ్గురం ఈక్వల్లీ క్లోజ్. సో మేము కలిసే వర్క్ చేయాలన్నది మేము ముందరే అనుకున్నాము. అందుకని ఎంఎస్ రాజు గారి దగ్గరికి వెళ్ళినా మా ట్రేవ్ మారలేదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పర్సూట్ బ్రదర్స్ కూడా నా చాయిస్. ఎస్ గోపాల్ రెడ్డి గారు నన్ను అసలు ఎంఎస్ రాజు గారికి పరిచయం చేసింది ఆయన. ఆ ఇంపార్టెంట్ సీన్ కి సిరివెన్నెల గారిని పెట్టుకోవాలన్న చాయిస్ కూడా మీద ఆయన యాక్ట్ చేయించడం కూడా. ఫస్ట్ గొల్లపూడి మారుతిరావు గారు, అది వర్కౌట్ అవ్వక సెకండ్ ఆప్షన్ సిరివెన్నెల సీతారామ యాప్ట్ అయ్యారు సార్, చాలా బాగా హెల్ప్ అయ్యారు. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం సినిమా చూస్తున్నప్పుడు ఐ వాస్ హార్డ్లీ 11 years సార్, బట్ సినిమా పిచ్చ చిన్నప్పటి నుంచి. సో బాగుందయ్యా, ఏంటి బ్రహ్మచారినే నువ్వు దేవుడిగా పెట్టుకున్నావు అంటే దీనికి ఏం చెప్తాడని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే కౌంటర్ ఉండాలి కదా. రేపు పొద్దున్న నేను చిన్నప్పటి నుంచి ఆయన భక్తున్నాయి కాబట్టి దీనికి కౌంటర్ ఏమి ఇస్తున్నాను. ఆయనే కదా సార్ సీతారాముల్ని కలిపిందంటే వాహ్ అనుకున్నాను సార్. క్రేజీ వన్ దట్ వాస్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ చార్ట్ బస్టర్స్? కిటకిట తలుపు ఫస్ట్, తర్వాత ఎవరినెప్పుడు, తర్వాత ఆకాశాన ఎగిరేమైనా.
అది బాగుంటది సార్, కొంచెం మోడర్న్ వెస్టర్న్. తర్వాత ఆడియోలో ఉంటుంది, సినిమాలో లేదు. దినక్ సందడి భలే ఇష్టం నాకు. అందులో అసలు ఆ పాటలో కూడా శాస్త్రి గారు ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అంటే, మహముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా, నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్రలో నేనుండగా. అసలు ఇవాళకి మర్చిపోలేను అది. ఆ పాట తర్వాత ఎప్పుడు వినలేదు, కానీ నాకు ఆ లిరిక్ నేను ఫేర్ చేసింది ఇంకా గుర్తుంది. మీరు ఫేర్ చేశారు, ఆయన రాసిన హ్యాండ్ రైటింగ్ ని మళ్ళీ మేము డివిజన్ చేయాలి కదా, హీ షీ మేల్ సింగర్ ఫీమేల్ సింగర్ సో నీట్ గా పెద్ద పేపర్ మీద రాసి వాళ్ళు పాడుకోవడానికి అనుగుణంగా. మీ దస్తూరి కూడా బాగుంటుందని విన్నాను. నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అయితే నా హ్యాండ్ రైటింగ్ ఈ రైటింగ్ బాగుందో లేదో తెలియదు, ఆ రైటింగ్ బాగుంటుంది. ఇది మంచి చేతిలో ఉంటుంది కదా సార్. సో ఇప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలంటే వాడికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి సార్. అప్పట్లో కంపల్సరీ దస్తూరి బాగుండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ల్యాప్టాప్ ఉండాలి, బైక్ ఉండాలి. అవును సార్, ల్యాప్టాప్ ఉండాలి, బైక్ ఉండాలి. అప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. అప్పట్లో తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి, ఇప్పుడు తెలుగు కీబోర్డ్ టైపింగ్ క్వాలిటీ వస్తుంటే చాలు. సార్ మరి 2 songs మీరు అవుట్డోర్ లో షూట్ చేశారు, అబ్రాడ్ లో షూట్ చేశారు. అది యుఎస్ సార్? మలేషియా ఆకాశాన ఒకటి. ఇది డైలాగ్ పోర్షన్ కూడా ఉంది కదా. అవును, నేను వెళ్ళలేదు, నేను డబ్బింగ్ చేస్తుంటే వాళ్ళు యూనిట్ వెళ్ళి చేసుకుని వచ్చారు. సుచిత్ర మాస్టర్ కొరియోగ్రఫీ అవుట్ స్టాండింగ్. ఆవిడ సచ్ అంటే స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ నాకు. ఆవిడ నా వల్లే ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. సో అందరు టీము నా త్రూయే. అందుకే వీళ్ళందరూ బయట రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ, కేవలం నా మొహం చూసి ఇంత తక్కువకి వాళ్ళు చేశారు. సార్ మీ మొహం చూస్తే నాకు కాఫీ కూడా కట్టాలి. నో వండర్ సార్, నాకు ఆశ్చర్యం అనిపించట్లేదు. యూ హ్యావ్ దట్ క్రౌడ్ పుల్లింగ్ ఆరా యాక్చువల్లీ. అది తెలియదు కానీ వాళ్ళకి అభిమానం. అంటే అంత క్రితం నుంచి నాతో జర్నీ. నేను లిటరల్లీ మీ ఓల్డ్ యంగ్ పిక్చర్స్ ఇప్పుడు నా గూగుల్ హిస్టరీలో వెతుకుతూ ఉంటుంది సార్. మీరు ఏమన్నా కోపంగా ఉన్నా లేకపోతే న్యూట్రల్ గా ఉన్న ఏదన్నా పిక్చర్ చూసాను, లేదు మీరు అదే స్మైలింగ్ చేస్తూ అలాగే ఉంటుంది. అసలు నేను చాలా కంగారు పడ్డాను. రీసెంట్లీ మనో గారితో ఇంకొక ఆయన ఉంటారు కదా సార్, సారీ ఆయన పేరు మర్చిపోయాను నేను, రాజ్ తరుణ్ గారి డేట్స్ చూస్తుంటారు, సారీ రాజారేంద్ర సారీ టైం కి దొరకలేదు. వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఒక యాంకర్ ఎవరైతే ఉన్నారో చాలా ఆడ్ గా బిహేవ్ చేశారనమాట. సో ఇట్స్ బ్లాట్ ఆన్ ఎవ్రీవన్, యూనో ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళందరి పైన. అది కైండ్ ఆఫ్ ఒక వేకప్ కాల్ కూడా. నాకు ఇప్పుడు మీతో ఈ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఎంత యూనో హుందాగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ నేను చెప్పాను కదా సార్, నాలో ఆ రేడియో మిర్చి ఎనర్జీ ఉంటుంది, నేను ఎగరేస్తుంటాను అటు ఇటు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కంపోజ్డ్. నాకు అది చేసి నేను ఫ్రీ అయిపోయాను ఇప్పుడు. నేను ఐ డోంట్ హ్యావ్ దట్, అదేం లేదు ఇప్పుడు నాకు. సో కమింగ్ బ్యాక్ టు కామెడీ ట్రాక్ సార్, సో అది ఎవరు రాశారు ఏంటి? అందరం ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరచూరి వెంకటేశ్వర గారే చాలా ఫన్ లవింగ్ పర్సన్. ఆయన మాట్లాడుతుంటేనే అలవోగా చాలా జోకులు చెప్తుంటారు. మామే దేశం సెటైర్లు సినిమాలో పెడితే బోర్లు ఉంటాయి. ఆయన చాలా మోత కార్యక్రమాలు ఉంటాయి. ఆయనతో అలవాటు నాకు. ఎక్కువ నవ్వుతూ ఉండటానికి కారణం అదొకటి, ఆయనతో ఎక్కువ ప్రయాణం ఉండటం. సో ఆయన దగ్గర వీరు పొట్ల గారు ఉన్నారు కదా, రైటర్ గా కూడా చేశారు, అసిస్టెంట్ రైటర్ పర్చూరి బ్రదర్స్ దగ్గర. సో ఆయన నేను అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. అప్పుడప్పుడు గెస్ట్ రోల్ లో రాజసింహ అని తను కొన్ని జోక్స్ సప్లై చేశారు. వాటిని సినిమాలో ఇన్కార్పొరేట్ చేసాము పరచూరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యం. సో ఇలా టోటల్ గా మా రైటింగ్ అన్నది ఒక డిపార్ట్మెంట్ అయితే, అందులో శంకర్ మార్తాండ్ అని మా కో డైరెక్టరు, శ్రవణ్ అని అసోసియేట్ డైరెక్టరు, నేను మెయిన్ గా పరచూరి బ్రదర్స్ తరఫున వీరు పొట్ల గారు, అప్పుడప్పుడు అసిస్టెంట్ రైటర్ గా రాజసింహ, మేమందరం కలిసి ఫైనల్ గా మా మనసులో మా మాటల్లో ఉన్న మొత్తం జంక్ అంతా వెంకటేశ్వర గారి దగ్గర పడేసేవాళ్ళం. ఆయన మెల్లిగా ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసి ఫైనల్ గా ఆయన శంఖంలో పూసి తీర్థం చేసేవాళ్ళు. అందరికి అలా కొంచెం పంచారు, కొంచెం ఎగరిచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.